తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో 22,000 కోట్ల నగదు జమ చేసినట్లు చెప్పారు. తాజాగా తెలంగాణలోని నేతన్నలకు సైతం మంత్రి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధి కోసం 238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అన్నదాతల మాదిరిగానే చేనేత కార్మికులకు రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాము అని అన్నారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చేనేత రుణమాఫీ అమలు చేస్తాము అని చెప్పారు. చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలి. ప్రైవేటు సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత, జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదు. దాంతో ఆ భారం మా ప్రభుత్వం పైనే పడింది. రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు, ఇతర పథకం కింద 428 కోట్ల రూపాయలు విడుదల చేశాం. నేతన్నకు చేయూత పథకం కింద మరో 290 కోట్ల రూపాయలు బకాయిలు కూడా విడుదల చేశాం. మరమగ్గాల పథకం కింద చేనేతలను ఆదుకునేందుకు 5.45 కోట్లు, అలాగే 10% నూలు సబ్సిడీ కింద మరో 37.49 కోట్ల రూపాయలు, పావలా వడ్డీ కింద 1.09 కోట్ల రూపాయలు చేనేతల సంక్షేమానికి విడుదల చేశాం అని మంత్రి తుమ్మల వెల్లడించారు. చేనేత కార్మికుల ఉపాధి కోసం ప్రతి ఏడాది 64.70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 చొప్పున ఏకరూప చీరల పంపిణీ పథకాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. జాతీయ చేనేత సాంకేతిక సంస్థ అంటే IIHTకి త్వరలోనే శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. చేనేతలను ఆదుకుంటామని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల వెల్లడించారు.